తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినాక ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ ట్రైబల్ అదేవిధంగా మైనారిటీ హాస్టల్ ఫుడ్ కు సంబంధించి ఇన్స్పెక్షన్ చేసి పట్టించుకోవాల్సిన ఒక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి పైన, సబితా ఇంద్రారెడ్డి గారి పైన ఉంటది. కనీసం పట్టించుకోకుండా కేవలం కమిషన్లకి కకృతి పడి టీఆర్ఎస్ ఏజెంట్లకి పనిచేస్తున్న, మీ మంత్రులకి తొత్తులు లెక్క పనిచేస్తున్న కాంట్రాక్టర్లకి ఎవరికైతే కనీస అవగాహన లేదో వారికి ఈ యొక్క ఫుడ్ టెండర్స్ ఇవ్వడం వల్ల ప్రతిరోజు ప్రతి ఒక్క హాస్టల్లో చాలా మంది, వేలాది మంది విద్యార్థులు అనారోగ్య పాలై హాస్పిటల్ పాలవుతారు. కనీసం ఆ కాంట్రాక్టర్ల పైన చర్యలు తీసుకోకుండా విద్యాశాఖ మంత్రి గారు ఆ యొక్క మనుషులని కాపాడే ప్రయత్నంలో ఏవైతే కింద స్థాయిలో ఉన్న ఆయమ్మలని అదేవిధంగా వార్డన్లని సస్పెండ్ చేసి ఆ యొక్క సమస్య పరిష్కారమైందనే దిశగా పనిచేస్తుంది. ఇప్పటికన్నా విద్యాశాఖ మంత్రి గారు ఆ కాంట్రాక్టర్లకి బుద్ధి చెప్పే విధంగా, వారికి సరైన గుణపాఠం నేర్పే విధంగా కఠినమైన చర్యలు తీసుకుని ఆ కాంట్రాక్టర్లందరి కాంట్రాక్ట్స్ ని కూడా రద్దు చేయాలని చెప్పని, దానితో పాటు ఎవరైతే 2 రోజుల క్రితం బాసర ట్రిపుల్ అనారోగ్య పాలై 3 నెలలు ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఒక విద్యార్థి మీ వలన, మీ యొక్క అవగాహన లేకపోవడం, మెరుగైన తిండి పెట్టకపోవడం వల్ల చనిపోయిన ఒక కుటుంబానికి కూడా ఆదుకోవాల్సిన ఒక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన, విద్యాశాఖ మంత్రి పైన ఉంది. తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ ప్రతి హాస్టల్లో, అది బాసర ట్రిపుల్ అయితేనేమి, ఎస్సీ ఎస్టీ బీసీ ట్రైబల్ హాస్టల్లోనైతేనేమి సరైన భోజనం పెట్టండి అని చెప్పి ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు చేతులు జోడించి వేడుకున్నా, ధర్నాలు చేసినా, ఎన్నిసార్లు విద్యార్థులు 8 రోజులు బాసర ట్రిపుల్ ఉద్యమం చేసినా గానీ చేస్తామని చెప్పి కనీసము ఈ యొక్క విద్యాశాఖ మంత్రి గారికి, ప్రభుత్వానికి దానిపైన కనీసం ఆ చర్యల్ని, ఆ ఒక్క ఎవరైతే ఈ యొక్క నాసిరకమైన భోజనం పెడుతున్నారో ఆ కాంట్రాక్టర్ల పైన యాక్షన్ తీసుకుంటలేరు. దాని తర్వాత కూడా చెప్పిన తర్వాత, ఇన్ని సంఘటనలు అయిన తర్వాత 2 రోజుల క్రితం బాసర ట్రిపుల్ ఒక విద్యార్థి చనిపోవడం జరిగింది. ఆయన కూడా మీరు పెట్టిన భోజనం వల్ల, సరైన మెరుగైన భోజనం అందకపోవడం వల్ల హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని దాదాపు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కొడుకుని కాపాడుకోనికి 14 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా ఈ రోజు వాళ్ళ కొడుకు ప్రాణాలతో లేకపోయింది. ఇప్పటికన్నా దీనిపైన స్పందించాల్సిన సబితా ఇంద్రారెడ్డి, నీ రాజకీయ ప్రయోజనాల కోసము నువ్వు నీ సొంత కార్యక్రమాలు చేసుకుంటున్నావు తప్ప ఈ విద్యార్థులకి ధైర్యాన్ని ఇస్తారు. మా సొంటి వాళ్ళ అపాయింట్మెంట్లు అడిగితే అపాయింట్మెంట్లు కూడా ఇస్తారు. ఇప్పటికన్నా విద్యాశాఖ మంత్రి దీనిపైన సూపర్వైజ్ చేసి సంబంధించిన కాంట్రాక్టర్ల పైన చర్యలు తీసుకొని మరొక సంఘటన ఈ రకంగా జరగొద్దని చెప్పి మేము ఎన్ఎస్ఐ తరఫున డిమాండ్ చేస్తూ మా నిరసనని తెలియజేసినాం. పట్టించుకోకుండా ఈ యొక్క వ్యవహారాలు ఇదే విధంగా ఉంటే ఈ యొక్క మంత్రులని, విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున అడ్డుకుంటాం. ఆ భోజనం మీకు తినిపించి మీ పిల్లలు తింటే మీకు అర్థమవుతుంది ఆ బాధ ఏందో. ఇది ఆఖరి వార్నింగ్. ఇది తెలిసే పక్షాలు మీకు తక్షణమే దీనిపైన ఒక ఎంక్వైరీ కమిటీ చేసి అంతటా కూడా సంబంధించిన అధికారులను ఇన్స్పెక్షన్ కి పంపాలి, లేకపోతే ఉద్యమం తీవ్ర స్థాయికి చేరుస్తామని చెప్పి ఈ యొక్క విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నారు. అమ్మా అన్నావు, విద్యార్థులకి కావాలి మెరుగైన భోజనము, విద్యార్థులకి కావాలి మెరుగైన భోజనము. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.